హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ కోళ్ళగుడ్లు మొత్తం కోళ్ళ ఎరువు తీసేస్తుంది. మొత్తం నేను బాత్రూంలో ఉన్నా. డాక్టర్లు ఎక్కువ తిరగవద్దు అన్నారు బయట. మొత్తం బాత్రూమ్కి వచ్చేసి ముఖం కడుగుతున్నా. కాళ్ళ మీద నీళ్ళు పడకుండా జాగ్రత్త ఉండాలన్నారు. నీళ్ళు పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నాడు. కాళ్ళు మొత్తం పుండేయి మొత్తం సీమ్ పడుతుంది, ఖరాబ్ అవుతుంది కాళ్ళు అని అన్నాడు. అందుకే జాగ్రత్తగా నేను ముఖం కడుక్కొని ఆ కాళ్ళ మీద చాలా జాగ్రత్తగా, కాళ్ళు కదిలితే కన్నా కష్టమే. కాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నా. అప్పుడప్పుడు ఈ బొక్క ఇరిగిపోయింది కదా, అప్పుడప్పుడు ఇక కాళ్ళు అనేది బొక్క కదులుతూ ఉన్నప్పుడు బాగా నొప్పి అనేది విపరీతంగా అవుతుంది. ముఖం కడుక్కొని బయటకు వచ్చేసినాయి. పరిగడుపు టాబ్లెట్ ఉంటుంది, ఆ టాబ్లెట్ వేసుకునేది ఉంటుంది. మెల్లగా నడుచుకుంటూ వచ్చి కూర్చోవాలి. ఇట్లా నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. స్టాండ్ తెచ్చుకుంటే మంచిగా 4 కాళ్ళ మీద మంచిగా నడవడానికి వస్తుంది. స్టాండ్ తెచ్చుకోవాలి. ఇట్లా కాలు తీసి మెల్లగా కాలు పైన బరువు పడకూడదు అంటారు. కాలు పైన బరువు పడ్డప్పుడల్లా నొప్పి చాలా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక నేను ఎక్కడ వెళ్ళలేకపోతున్నా. ఇంక 3-4 నెలలు అసలు బయట తిరగవద్దు అన్నాడు. చాలా ఎండాకాలంలో అయితే చాలా ఇబ్బంది. ఇంకా బయట ఉండలేక ఇక లోపల రేకుల ఇల్లు ముందే మాది. ఆ రేకుల ఇల్లు ఉండలేక హీటు ఉబ్బరము భరించలేకపోతున్నా. ఇట్లా ఉంటుంది మా ఫ్యామిలీ. మా తమ్ముడు, మా చిన్న మరదలు, టాబ్లెట్ వేసుకోవాలి. పరిగడుపు టాబ్లెట్ వేసుకొని మళ్ళీ 9 గంటల వేయంకాల అన్నం తిని మళ్ళీ గోళీలు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొట్టలేరు ఫ్రెండ్స్, లైకులు కొట్టండి. మీ సపోర్ట్ మాకు ఉంటుంది.